మనం ఈ వీడియోలో స్టోన్ మ్యాప్ అనేది ఎలా చేయాలో చూద్దాం. అంటే మన విలేజ్ కంప్లీట్ అయిపోయినట్టు షేప్ ఫైల్ని లోడ్ చేసుకుంటాం వెక్టార్ లేయర్ ద్వారా. వన్స్ మనకి షేప్ ఫైల్ అనేది లోడ్ అయిన తర్వాత లైన్స్ని వెర్టిసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటాం, అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. పాలిగన్స్ టు లైన్స్ కమాండ్తో లైన్ ముందుగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం పాలిగన్స్ నుంచి. సో నేను లైన్స్ అని సేవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రన్. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ని మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేస్తామండి. సేమ్ మన ప్రాసెసింగ్ టూల్ బాక్స్లోనే ఉంటుంది. ఈసారి లైన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుందని చూసుకోండి. ఎక్స్ప్లోర్, సేవ్ అండ్ రన్. ఓకే, ఇప్పుడు మనకి 2 లేయర్స్ కూడా ఎక్స్ప్లోర్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏ ఎల్పిఎమ్స్ అయితే జంక్షన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన వాటి తాలూకా స్టోన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా. దానికోసం ఇంటర్సెక్షన్స్ అని మీరు టైప్ చేస్తే చూడండి, ఇంటర్సెక్షన్స్ కానీ మీరు లైన్ ఇంటర్సెక్షన్స్ అని వస్తుంది. లైన్ ఇంటర్సెక్షన్స్ అని టైప్ చేస్తే అందులో ఫస్ట్ది ఎక్స్ప్లోర్డ్ అని పెట్టుకోవచ్చు లేదా లైన్ పెట్టుకోవచ్చు. ఈ రెండింటికి మన రిలేషన్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే మీరు ఇన్పుట్ లేయర్లో ఎక్స్ప్లోర్ పెట్టిన తర్వాత ఈ గేర్ ఐకాన్ క్లిక్ చేసి డో నాట్ ఫిల్టర్ పెట్టండి. ఇక్కడ ఇంటర్సెక్షన్స్ని సేవ్ చేయండి. సేవ్ టు ఫైల్. ఇంటర్సెక్షన్స్ సేవ్ చేసుకున్నాక ఎక్స్ట్రాక్ట్ చేయండి, కొంచెం టైం అయితే. ఓకే, స్టోన్స్ అనేవి మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి ఏ ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ ప్లేసెస్ మాత్రమే వచ్చాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి అవుటర్ బౌండ్లో ఉండే స్టోన్స్ అన్నీ ఒక లేయర్లో కావాలి కదా. సో వాటి కోసం అనమాట ఏం చేస్తామంటే ఫస్ట్ మన పాలిగాన్ లేయర్ని డిజాల్వ్ చేసుకుంటాం. సో పాలిగాన్ లేయర్ని డిజాల్వ్ చేస్తున్నాం. సేవ్ టు ఫైల్. డిజాల్వ్ అని సేవ్ చేస్తున్నాను. సో రన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే డిజాల్వ్ లేయర్ తాలూకా అవుట్లైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో లైన్ పాలిగన్స్ టు లైన్స్. ఈసారి వచ్చేసరికి మనం డిజాల్వ్ లేయర్ని పెడుతున్నాం. సేవ్ టు ఫైల్. పేరు వచ్చేసి అవుటర్ లైన్ అని సేవ్ చేసుకుంటున్నానండి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే డిజాల్వ్ లేయర్ని డిజేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే స్టెప్ వచ్చి ఎక్స్ట్రాక్ట్ బై లొకేషన్ అని ఉంటుందండి. మీరు ఇందులో చూసుకున్నట్లయితే సో చేద్దామంటే లొకేషన్ అని చెక్ చేస్తే మీకు అది ఈజీగా కనిపిస్తుంది. చూడండి, ఎక్స్ట్రాక్ట్ బై లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ రిలేషన్ అనేది కావాలండి. సో మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్స్ నుంచి అలాగే అవుటర్ లైన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఏవైతే దానికి ఆ లైన్కి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో వాటిని మాత్రమే. సో నేను వీటిని వచ్చేసరికి బీబీ స్టోన్స్ అని చేసుకున్న అవుటర్ లైన్ స్టోన్స్ అని ఏవో ఒకటి మీకు నచ్చిన దాంతో సేవ్ చేసుకోవచ్చు. అవుటర్ లైన్ స్టోన్స్ రా. ఎందుకు రా అంటే ఇందులో కూడా ఇంకా డూప్లికేట్ స్టోన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి రా అని పెట్టుకుంటున్నాను. రన్ చేసాము. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు స్టోన్స్ చెక్ చేస్తే మీరు ఓన్లీ అవుటర్ లైన్లో మాత్రమే ఉన్నాయి చూడండి, అవుటర్ లైన్ స్టోన్స్ అనేవి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బోత్ లైన్స్లో ఉన్నాయి. మనకి అవుటర్ లైన్లో కూడా నాకు కొన్ని మీకు గవర్నమెంట్ లైన్స్ ఉండొచ్చు కదా. సో అవి కూడా డిలీట్ చేయాలి. సో దానికోసం అలాగే మనకి గవర్నమెంట్ లైన్ స్టోన్స్ కూడా వేరే లేయర్లో తీసుకురావడం కోసం ఏం చేస్తామంటే మళ్ళీ మీరు పాలిగన్ లేయర్లో ఉండే మాన్యువల్గా సెలెక్ట్ చేస్తామండి సెలక్షన్ టూల్తో. పాలిగన్ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ డీసెలెక్ట్ చేసుకున్నాం. పాలిగన్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఏవైతే ఉన్నాయో మీ గవర్నమెంట్ లైన్స్ని వాటిని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటారు. కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ హోల్డ్ చేయాలి. ఒకవేళ నాకు యాక్చువల్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇదండి. సో
రాంగ్ ఎంటర్ చేస్తే కంట్రోల్ హోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి డబుల్ క్లిక్ చేసి ఇంకొకసారి క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ సెలెక్ట్ అయితే అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ అనేది మనం ఇంతకుముందు విలేజ్ మ్యాప్ చేసేటప్పుడు ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసామో అలానే ఇక్కడ కూడా ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ని ఓపెన్ చేస్తాం. మరి ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఫీచర్స్ ఓన్లీ అనేది టిక్ చేసుకొని పాలిగన్ లేయర్ ఇన్పుట్ లేయర్లో ఉంచుకుంటాం. దాన్ని సేవ్ టు ఫైల్ చేస్తాం. మూమెంట్ అండ్ స్టోన్స్ రా అనే పేరుతో సేవ్ చేసుకుంటున్నాను. రన్. ఓకే అండి. ఇప్పుడు ఓన్లీ మనకి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన స్టోన్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అనేది అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే బ్యాచ్ ప్రాసెసింగ్ ద్వారా డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయా స్టోన్స్ అనేవన్నిటిని రిమూవ్ చేసేస్తామండి. సో దానికోసం ఫస్ట్ మీరు డీసెలెక్ట్ ప్రెస్ చేసుకొని ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో లొకేషన్ అని మళ్ళీ చెక్ చేసినట్లయితే మీకు సెలెక్ట్ బై లొకేషన్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేస్తారు. రన్ యాజ్ బ్యాచ్ ప్రాసెస్ ప్రెస్ చేసుకొని ఫస్ట్ ఇంటర్సెక్షన్స్ అంటే మొత్తం స్టోన్స్ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ స్టోన్స్ని రిమూవ్ చేయడం కోసం గవర్నమెంట్ ల్యాండ్ స్టోన్ ఇక్కడ పెట్టుకుంటాం. ఫస్ట్లో ఆటో సెలెక్ట్ ఫీచర్స్ ఫ్రమ్ దగ్గర ఇంటర్సెక్షన్స్ పెట్టుకుంటాం. ఇక్కడ గవర్నమెంట్ స్టోన్స్, అలాగే జామెట్రీ ప్రిడిక్ట్ దగ్గర వచ్చేసరికి ఈక్వల్ పెడతామండి. ఇంటర్సెక్ట్ అయినా వర్క్ అవుతుంది. క్రియేట్ న్యూ సెలక్షన్ అనేది ప్రెస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్సెక్షన్ లేయర్లో ఉన్నట్టు గవర్నమెంట్ స్టోన్స్ అనేవి సెలెక్ట్ అవుతాయండి. అలాగే ప్రెస్ చేస్తూ నెక్స్ట్ ఇంటర్సెక్షన్స్లో ఉండేటట్టు అవుటర్ లేయర్ స్టోన్స్ అంటే మన బౌండరీ స్టోన్స్ కూడా రిమూవ్ చేసేస్తున్నాం. సో దానికి వచ్చేసరికి ఇక్కడ అవుటర్ లైన్ స్టోన్స్ రా పెడతాడు. జామెట్రీ ప్రిడిక్ట్ వచ్చే దగ్గర ఈక్వల్ పెడతారు. ఓకే, చెక్ చేసుకోండి. ఇంటర్సెక్షన్ అవుటర్ లైన్ పెడుతున్నాం. యాడెడ్ టు కరెంట్ సెలెక్షన్ అనేది చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్గా అవుటర్ లైన్ లేయర్లో ఉండేటట్టు గవర్నమెంట్ ల్యాండ్ స్టోన్స్ని రిమూవ్ చేయడం కోసం అలా పెడుతున్నాం. ఇక్కడ కూడా ఈక్వల్ పెట్టుకోవచ్చు లేదా ఇంటర్సెక్ట్ మీ ఇష్టమేనండి. ఇక్కడ కూడా యాడెడ్ టు కరెంట్ సెలెక్షన్ చెక్ చేసింది ఒకసారి. ఫైనల్గా ఇంటర్సెక్షన్స్ నుంచి గవర్నమెంట్ లైన్ స్టోన్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. అదే ఇంటర్సెక్షన్ లేయర్లో నుంచి అవుటర్ లైన్లో ఉండే స్టోన్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అవుటర్ లైన్లో నుంచి గవర్నమెంట్ లైన్ స్టోన్స్. అలాగే మీకు ఇంకేమైనా కేసెస్ ఉంటే వాటిని కూడా ఇలా యాడ్ చేసుకుంటారు. ఫస్ట్ కేసు వచ్చేసరికి గవర్నమెంట్ ల్యాండ్ స్టోన్స్ ఏవైతే ఇంటర్సెక్షన్ లేయర్లో ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తుంది. సెకండ్ కేసు వచ్చి అవుటర్ లైన్లో ఉండే స్టోన్స్ ఏవైతే ఇంటర్సెక్షన్ లేయర్లో ఉన్నాయో అవి సెలెక్ట్ అవుతాయి. అలాగే అవుటర్ లైన్లో ఉండేటట్టు గవర్నమెంట్ స్టోన్స్ అనేవి థర్డ్ కేసులో సెలెక్ట్ అవుతాయి. రన్ ప్రెస్ చేస్తున్నా. కొంచెం టైప్ పడుతుందండి 3 అల్గారిథమ్స్కి. ఓకే, నాకు 3 అల్గారిథమ్స్ కూడా అవుట్పుట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 1 by 1 లేయర్ని టాగుల్ ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇంటర్సెక్షన్ ఎడిట్ చేస్తే మనకి 2 సెలెక్ట్ అవ్వాలి. ఒకటి గవర్నమెంట్ ల్యాండ్స్కి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అవి చూడాలి. అలాగే అవుటర్ బౌండరీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సెలెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టాగుల్ ఎడిటింగ్ చేశాక ఇక్కడ డిలీట్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తాం. ఎస్. సో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్కి ఉండే కామన్గా ఉండే పాయింట్స్ అన్ని డిలీట్ అయిపోయాయండి అవుటర్ లైన్తో సహా. ఇప్పుడు అవుటర్ లైన్లో వచ్చే స్టోన్స్ చూసుకుంటా మళ్ళీ టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేస్తారు, డిలీట్ ప్రెస్ చేస్తారు. సో ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇన్ ప్లేస్ డూప్లికేట్స్ని డిలీట్ చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే డిలీట్ డూప్లికేట్స్ జామెట్రీస్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ రన్ యాజ్ బ్యాచ్ ప్రాసెస్ పెట్టుకుంటాం టైం సేవ్ అవ్వడం కోసం. ఇక్కడ 3 లేయర్స్ని కూడా యాడ్ చేయాలి. అవుటర్ లేయర్, ఇంటర్సెక్షన్స్లో ఉండే డూప్లికేట్స్, అలాగే ఇక్కడ వచ్చేసరికి సేవ్ అవ్వాల్సిన పేరుని ఇక్కడ ప్రెస్ చేస్తారు.
షేప్ ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా గవర్నమెంట్ లైన్ స్టోన్స్ని కూడా గవర్నమెంట్ లైన్ స్టోన్స్లో సేవ్ చేసుకున్నాను. చూసుకోండి. ఇక్కడ టిక్ చేయాలండి లోడ్ లేయర్స్ అండ్ కంప్లీషన్ అనేది. లేదంటే ఏమవుతుందంటే మీ లేయర్స్ అనేవి సేవ్ అయిపోతాయి, బట్ ఇందులోకి ఇంపోర్ట్ అవ్వవు ప్రాజెక్ట్లోకి. మళ్ళీ మాన్యువల్గా యాడ్ లేయర్ వెక్టర్ లేయర్స్ ద్వారా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓకే, మొత్తంగా ఇక్కడ ఫస్ట్ 31 అనేది కౌంట్ ఒక లేయర్లో డిలీట్ అయ్యాయి. ఇంకొక లేయర్లో 2 నియర్ బై 3000, ఇంకొక లేయర్లో 67 అనేవి డిలీట్ అయ్యాయండి. సో ఇప్పుడు మనకి ఈ 3 లేయర్స్తో రా అని పెట్టుకున్న 3 లేయర్స్తో మనకు అవసరం అనేది లేదు. ఇంకా 3 డిజేబుల్ చేస్తాను. మనకి నెక్స్ట్ ఏంటంటే సింబల్స్ చూపించాలి కదా. నెక్స్ట్ అలాగే ఇప్పుడు పాలిగన్ లేయర్ అనేది అవుటర్ లైన్లో కనిపించాలి. సో దానికోసం పాలిగన్లో రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్ ఓపెన్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ చేసిన ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సింబాలజీలోకి వెళ్ళి సింపుల్ ఫిల్ ప్రెస్ చేస్తూ ఇక్కడ అవుటర్ లైన్ సింపుల్ లైన్ ఉంటుందండి. నెక్స్ట్ థిక్నెస్ వచ్చి మనం యూజువల్గా 5-6 పెడుతున్నాం కదా, 5-6 పెట్టుకుంటాం, లేదా 5 పెడుతున్నాం కొన్నిసార్లు. సో 5 కానీ 5-6 మీ ఇష్టం. ఇక్కడ టైప్ వచ్చి మిల్టర్ పెట్టండి. కలర్ వచ్చి బ్లాక్ అండి, ప్యూర్ బ్లాక్. కలర్ కోడ్ వచ్చి 000 అండి. ఓకే, అలాగే లేబుల్స్ అనేవి ఎల్పిఎం లేబుల్స్ డిస్ప్లే అవ్వాలి కదా. లేబుల్స్లోకి వెళ్తారు, సింగిల్ లేబుల్స్. మీ ఎల్పిఎం కాలమ్ ఏ నెంబర్ని ఇక్కడ చూపిస్తారు. సైజ్ వచ్చి నేను 8 పెడుతున్నాను. మీ విలేజ్కి సూటబుల్ అయిన సైజు పెట్టండి. ఇంకా ఏవైనా ఎల్పిఎం సైజు, లేబులింగ్ మొత్తం అన్నీ సెట్ చేసుకున్న కలర్ వచ్చేసి బ్లాక్ పెడతాం. మీకు ఇంకా ఏమైనా కొన్ని చిన్న లేబుల్స్ సెట్ అవ్వట్లేదు అంటే వాటిని సెలెక్ట్ చేసుకొని మాన్యువల్గా అప్పుడు చేసేవాళ్ళం కదండి, ఈ రూల్ బేస్లో పెట్టుకొని అలా సెట్ చేయొచ్చు సైజెస్ని, లేదా ఇక్కడ ఓవర్ రైడ్ ద్వారా చేయొచ్చు. ఓకే, స్టోన్స్ ఎలా సెట్ చేయాలనేది చూద్దాం. సరే అండి, ఇప్పుడు మనం స్టోన్స్ని యాడ్ చేయడం చూద్దాం. దానికోసం ఫస్ట్ స్టైల్ మేనేజర్లోకి వెళ్తారు. ఇక్కడ వచ్చేసరికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇంపోర్ట్ ఐటమ్స్ పెడతారు. ఈ 3 డాట్స్ని క్లిక్ చేసుకున్నాక మనకి స్టోన్ సింబల్స్ అనే ఆప్షన్, అదే ఈ XML లేయర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. అలానే గ్రూప్స్లో కూడా షేర్ చేస్తాను. ఓపెన్, ఇక్కడ సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేసుకుని ఇంపోర్ట్ పెడతారండి. ఇక్కడ S2 ఆల్ అనేది నాకు ఆల్రెడీ నా దాంట్లో ఉన్నాయి కాబట్టి అడుగుతుంది, మీకు S అనేది అడుగుతుంది. S పెట్టేస్తే సరిపోద్ది, ఓవర్ రైడ్ చేస్తుంది అనేది అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ట్రైజంక్షన్ బైజంక్షన్ అనేది అంటే ముందు మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాలి. మాన్యువల్ మీన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తాను లేయర్కి. సో నాకు గవర్నమెంట్ ల్యాండ్లో ఇక్కడ ఉందో ఒకటి అనుకుంటున్నాను, ఈ స్టోన్ అనేది నాకు ట్రైజంక్షన్ అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ ల్యాండ్ లేయర్ని సెలెక్ట్ చేస్తారు. ఈ లేయర్ని, ఈ స్టోన్ని ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటారండి. అలానే ఇంకా ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్లో స్టోన్ ఉంటే కంట్రోల్ ప్రెస్ చేస్తూ మాన్యువల్గా సెలెక్ట్ చేస్తారు. వన్స్ ఇవన్నీ సెలెక్ట్ అయ్యాక మీ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేస్తారండి, గవర్నమెంట్ లేయర్ తాలూకు ఫీల్డ్ క్యాలిక్యులేటర్, లేదా ప్రాపర్ రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అని ఎలా అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అయినా క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. సెలెక్టెడ్ ఫీచర్ని ప్రెస్ చేస్తారు. ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాను, స్టోన్ అని. అక్కడ ట్రై జంక్షన్ అన్నాను కాబట్టి 3 ఇస్తున్నాను, అంటే కన్ఫ్యూజ్ ఉండదు కదా, ట్రై అంటే 3 కాబట్టి. నెక్స్ట్ ఇంకొక లేయర్లో ఉన్నాయనుకుందాం, ఫీల్డ్ ట్రైజింగ్ స్టోన్స్లో ఇంకొక 2 ప్లేసెస్లో ఉందనుకుంటున్నా. ఇక్కడ ఒక ట్రై జంక్షన్ ఉందనుకుంటున్నాను. సో ఫీల్డ్ ట్రైజింగ్ సెలెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. అలానే ఇదే లేయర్లో నాకు ఇంకొక స్టోన్ ఉందని చెప్తున్నాను కదా, సో దానికోసం కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ హోల్డ్ చేస్తాం. 2 సెలెక్ట్ అయ్యాయి. మళ్ళీ ఫీల్డ్ ట్రైజింగ్ తాలూకా ఫీల్డ్ క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేస్తున్నాను. అప్డేట్ సెలెక్టెడ్ ఫీచర్స్ పెడతాం, స్టోన్ అని ఇస్తున్నాను, ట్రై జంక్షన్కి 3. ఓకే,
కూడా అంతే. నేమ్ ఏమైనా ఎర్రర్ ఉండొచ్చు. స్టోన్స్ అని బ్రష్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇదే ఫిల్టరేషన్లో బైజంక్షన్స్ కూడా ఉంటాయి కదా, ఉండొచ్చు కదా. సో ఇక్కడ మనం ట్రైజెక్షన్ పెట్టాం కాబట్టి పాయింటర్స్ కూడా ఉన్నాయని, అంటే జస్ట్ ఫర్ చూపించడానికేనండి, మీకు ఎక్కడ ఉన్నాయని దాని ప్రకారం పెట్టుకోవాల్సి ఉంటుంది. చూస్తే ఇక్కడ 4 ఫీచర్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి నాకు. ఇప్పుడు ఫీల్డ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫీల్డ్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ప్రెస్ చేస్తున్నాను. స్టోన్ అని పెడుతున్నాను. స్టోన్స్ ఏ లేయర్ అయితే చేసామో ఆ ఫీల్డ్ని ఇక్కడ బైజంక్షన్స్కి 2 ఇస్తున్నానండి. సేమ్ అలానే ఇంకా గవర్నమెంట్ ల్యాండ్లో కూడా బైజంక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటే అలానే పెడతారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేయర్లో కూడా ఎక్కడైనా బైజంక్షన్స్ ఉంటాయి నా ఉద్దేశం. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాపర్టీస్కి వెళ్తూ సింబాలజీలోకి వెళ్తారండి. ఇంకా మన ఇలా ప్రతిసారి వెళ్ళే కన్నా ఈజీగా ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు ఈ సింబల్ చూసారంటే లేయర్స్ స్టైలింగ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ఓపెన్ అయ్యి ఉంటే ఇక్కడ వచ్చేస్తుందండి డైరెక్ట్గా. సో దీన్ని కొంచెం డ్రాగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అంటే ప్రతి చేంజెస్ కూడా లైవ్లో అప్డేట్ అవుతుంది. కేటగిరైజీలోకి మార్చుకుంటారు. సింబాలజీలోకి వెళ్ళి ఇక్కడ వాల్యూ వచ్చేసి మీరు ఆ లేయర్కి ఏ వాల్యూలో ఉంచారు. స్టోన్స్ నేను ఫిల్టరేషన్ లేయర్లో స్టోన్స్ పెట్టాను. క్లాసిఫై ప్రెస్ చేస్తే మొత్తం స్టోన్స్ అనేవి వచ్చేస్తాయండి. సో మనకి 2 అనేది బైజంక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈ సింబల్ పై క్లిక్ చేస్తారు. ఫేవరెట్స్లో బైజంక్షన్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. సింబల్స్ యాడ్ చేశారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రై జంక్షన్స్ కదా, సింబల్ పై డబుల్ క్లిక్ చేస్తారు. ట్రై. ఓకే, మీకు రిమైనింగ్ అన్నీ కూడా ఫీల్డ్ ట్రై జంక్షన్స్ కదా. సో ఫీల్డ్ ట్రై జంక్షన్స్ చూడండి, ఇదంతా లైవ్లోనే అప్డేట్ అయిపోద్ది. మన ఓకే అప్లై ఇలా ఏమీ చేయవసరం లేదు. చూడండి, నేను ఓకే కానీ ఏం చేయలేదు. ఆల్రెడీ నా ఫీల్డ్ ట్రై అనేవి కనిపిస్తున్నాయి లైన్ పైన. ఓకే అండి, ఫీల్డ్ ట్రై లేయర్ పని అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. బెండ్ స్టోన్ అని కానీ బెండ్ స్టోన్ అని కానీ టైప్ చేయండి. స్టోన్స్ అన్నీ వచ్చి అప్డేట్ అయిపోయి చూసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్లో కూడా మనకు ఒక ట్రై జంక్షన్ ఉంది కదా. సో దానికోసం మళ్ళీ కేటగరైజర్కి వెళ్తారు. ఏ లేయర్లో ఏ ఫీల్డ్లో సేవ్ చేస్తారో ఆ ఫీల్డ్ పెడతారు. క్లాసిఫై. సో ఈ 3 అనేది మనకి ట్రై జంక్షన్ కదా. సో ఇక్కడ మళ్ళీ ఇందాక మనం ఏదైతే చేసామో అదే పని ట్రై అని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మీ రిమైనింగ్ అన్నీ కూడా మనకి బెండ్ స్టోన్సే కదా. సో బెండ్ స్టోన్స్ పెడతారు. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. ఇంకా మిగిలింది మనకి ల్యాండ్ పార్సల్ స్టోన్స్ మాత్రమే. సో ఓకే, లేయర్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ల్యాండ్ పార్సల్. ఓకే, మొత్తం స్టోన్స్ అనేవి పెట్టేసాం. ఇంకా మనకి ఫైనల్గా మిగిలి ఉన్నది ఏంటంటే ఈ లైన్స్ అనేవి ఎలా బైసెక్ట్ అవుతుంది నెక్స్ట్ విలేజ్తో. నెక్స్ట్ సైడ్ విలేజ్ నేమ్స్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ మ్యాప్ పర్పస్ మాత్రమే నేను చెప్తున్నాను సైడ్ విలేజ్ ఎలా అనేది. సో దానికోసం నేను ఒక లేయర్ని యాడ్ చేస్తున్నాను. సైడ్ విలేజ్ ఎలా కట్ అవుతుందని తెలియడం కోసం క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్, లేయర్ నేమ్ వచ్చి సైడ్ విలేజ్ ప్రిల్ లైన్ అని ఇస్తున్నా. ప్రిల్ లైన్, సేవ్. జామెట్రీ టైప్ వచ్చి లైన్. ఓకే, సో కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఉంటే నీట్గా ఉంటుంది కాబట్టి దానికోసం మల్టీ రింగ్ బఫర్ అనేది యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఎలా అయితే ఎల్పిఎమ్స్ చేసేటప్పుడు చేసామో మల్టీ రింగ్ బఫర్ కాన్స్టెంట్ దీన్ని చెక్ చేస్తారు. మనకి ఏ ఏ ప్లేసెస్లో ట్రై జంక్షన్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ లేయర్లో దగ్గర ఉంది, ఫీల్డ్ ట్రైన్స్ ఈ 2 లేయర్స్లోనే కదా ఉంది. సో దానికోసం ఇండివిజువల్గా అయినా చేయొచ్చు లేదా రన్ బ్యాచ్ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు.
సో రన్ యాజ్ బ్యాచ్ ప్రాసెస్ పెట్టుకుంటున్నాను ఒకేసారి, అంటే మల్టిపుల్ వర్క్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ స్టోన్స్లో పెడుతున్నాను. ఇక్కడ డిస్టెన్స్కి వచ్చేసరికి ఈ డేటా డిఫైన్ ఓవర్ రైట్ క్లిక్ చేసి ఎడిట్ ప్రెస్ చేస్తారు. ఇలా ప్రెస్ చేసి కండిషన్ ఏంటంటే మనకి స్టోన్ కాలమ్స్ ఎందులో పెట్టాం, అక్కడ స్టోన్స్ అనే దాంట్లో కదా పెట్టాం. సో స్టోన్ వాల్యూ తీసుకుంటున్నాం. అది ఆ స్టోన్ వాల్యూ అనేది 3కి ఈక్వల్ అయితే దాని యొక్క బఫర్ డిస్టెన్స్ అనేది 65 కానీ 70 కానీ పెట్టుకుంటున్నామండి విలేజ్ సైజ్ బట్టి. పెద్ద విలేజ్ అయితే 70 అలా పెట్టండి, చిన్న విలేజ్ అయితే 65లో పెడదాం. రిమైనింగ్ అన్నీ కూడా 0, అంటే స్టోన్ ఫీల్డ్లో 3 అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఆ రింగ్ అనేది వస్తుందండి, మిగతా ప్లేసెస్ ఎంటీగా ఉండిపోతాయి. ఓకే ఒకటి, బట్ దీన్ని సేవ్ చేయమంటుంది. సో సేవ్ చేయడం కోసం ఇవన్నీ టెంపరీ సేవ్ ఫైల్ పెడుతున్నాను. నేను నార్మల్గా 1 అని ఇస్తున్నాను, లేదంటే రింగ్ 1 అని ఇచ్చుకుందాం. ఓకే ఓకే నెక్స్ట్ మళ్ళీ సైడ్, ఇప్పుడు ల్యాండ్ ఫీల్డ్ ట్రైజింగ్ స్టోన్స్లో కూడా ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ ఎడిట్, ఇక్కడ కూడా ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, కండిషన్ వచ్చేసరికి మన స్టోన్ కాలమ్ ఏదైతే ఉందో అది. ఇందులో స్టోన్స్ అనే దాంట్లో నేను పెట్టాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ టేబుల్లో స్టోన్ అనేది ఉండేటప్పుడు తీసుకోలేదు కాబట్టి స్టోన్స్లో చేస్తాను. ఈక్వల్స్, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, 65 ఈక్వల్స్ 3, అంటే ట్రైజంక్షన్స్ వాల్యూస్ మాత్రమే జనరేట్ అవుతుంది. ఓకే ఇప్పుడు 3 అని ఉంది, సో కామా కండిషన్ 65, సేమ్ రూలే, ఆ కాలంలో 3 ఉంటే 65 జనరేట్ చేయని చెప్తున్నాను, లేకపోతే 0. ఓకే వన్స్ ఇదంతా అయిపోయాక ఓకే, బట్ ఇన్ కేస్ మీకు విలేజెస్లో కందం స్టోన్ బౌండరీ దగ్గర కొన్నిసార్లు కనిపిస్తుంటుందండి కటింగ్ అనేది, అవి ఇప్పుడు బైజంక్షన్స్ అయిపోయాయి. సో ఇందులో ఏదో ఒక బైజంక్షన్ ఉందనుకుంటే అప్పుడు కూడా కావాలంటే రింగ్ని జనరేట్ చేయొచ్చు. మళ్ళీ ప్రెస్ చేస్తారు, ఫీల్డ్ ట్రైజింగ్ స్టోన్స్ పెడతాం. ఈసారి సేమ్ ఇఫ్ కండిషన్, చిన్న చేంజ్ అంతే, రీసెంట్లోనే ఉంటుందిగా. 65 ఉంది, బట్ ఈసారి బైజంక్షన్ అనుకుంటున్నాం కదా, బైజంక్షన్ 2 ఇచ్చాం కాబట్టి 2 పెడతాం, అంతే డిఫరెన్స్ అనేది. ఈ 2 లేయర్స్ని కూడా సేవ్ చేయలేదు. సేవ్ ఫైల్, రింగ్ 2, ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటంటే మనం ఇప్పటి వరకు మన ప్రాజెక్ట్ని సేవ్ చేయలేదు, అది మాత్రం ఫస్ట్ చేయాలి, లేదంటే ఏమైనా క్రాష్ అయిందా అంటే డేటా మొత్తం పోతుంది. రింగ్ 3 ఓకే, ఇది టిక్ చేసుకుంటాను, లోడ్ లేయర్స్ అండ్ కంప్లీషన్ అండ్ రన్. ఓకే చెక్ చేసినట్లయితే చూడండి మొత్తం రింగ్ లేయర్స్ వచ్చేసాయి. ఓన్లీ మనకి బైజంక్షన్స్ ఉన్న దగ్గర ట్రైజంక్షన్స్ ఉన్న దగ్గర మాత్రం ఓపెన్ అయ్యాయి కదా. సో నాకు కన్ఫ్యూజ్ ఉండొద్దు అనుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిల్ లైన్ని యాడ్ చేసాం, విలేజ్ ప్రిల్ లైన్ని. సో దీన్ని ఇప్పుడు ఎడిట్ చేసుకుంటాం, టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకుంటాం, లైన్ తీసుకుంటాం. బట్ ఇప్పుడు మనకు కనిపించట్లేదంటే ఈ ప్రిల్ లైన్ పైనకి తీసుకువెళ్ళండి. అలాగే ఈ 3 లైన్స్ కూడా మన స్టోన్స్ లేయర్స్ కన్నా డౌన్లోకి తీసుకురండి. లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకుంటూ డ్రాగ్ చేసుకుంటారు. అంతే. సో సైడ్ విలేజ్ ప్రిల్ లైన్ టిక్ చేసాం, ఒక్కొక్క లైన్ని డ్రా చేసేస్తాం. అంటే ఇది కేవలం ఈక్వల్ డిస్టెన్స్ అనేది వస్తుంది, స్నాపింగ్ ఆన్ చేసుకుంటాం. సో ఏ విధంగా కట్ అవుతుంది అనే దాని ప్రకారం మీరు లైన్ అనేది డ్రా చేస్తామండి. సో ఇలా కట్ అవుతుంది అనుకుంటే ఇది ఓకే. నెక్స్ట్ ఈ లేయర్స్లో కూడా ఇక్కడ ఒక లేయర్ ఉంది కదా, కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా లేయర్స్ని ఆపేసుకోండి. ఇక్కడ చూడండి ఇది ట్రైజంక్షన్కి సంబంధించింది, మనకి రింగ్ 2. సో ఇది సో ఇలా కట్ అవుతుంది అనుకుందాం, ఇలా పెడతాం. సారీ ప్రిల్ లైన్ సెలెక్ట్ చేయాలి. ఓకే ఇలా పెడతాం. ఓకే
లేదు బై జంక్షన్లో కూడా అవుతుంది అనుకోండి, అప్పుడు బై జంక్షన్ లేయర్ ఏంటి, రింగ్ 3 కదా, రింగ్ 3 ఆన్ చేస్తారు, దాని నుంచి ఈక్వల్ డిస్టెన్స్తో డ్రా చేసేస్తారు ఎలా కట్ అవుతుందని చెప్పి. బట్ ఇక్కడ ట్రై జంక్షన్ లేయర్ ఇంకోటి ఉంది. సో రింగ్ 2 ఆన్ చేస్తున్నా. ఓకే, 3 రింగ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఓకే మనకి ఇక్కడతో రింగ్స్ వర్క్ అనేది అయిపోయినట్టే. సో ఈ రింగ్స్ లేయర్స్ని రిమూవ్ చేసేస్తున్నాను, మనకి ఎక్కువ లేయర్స్తో అవసరం ఎందుకు అని చెప్పేసి రిమూవ్. ఓకే, ఇవి వచ్చేసి అన్ని లెంత్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సైడ్ విలేజ్ తాలూకా నేమ్స్ పెట్టాలి. దానికోసం నేను టాగ్లింగ్ చేస్తున్నాను, ఎడిటింగ్ అనేది ఆపేస్తున్నాను, సేవ్ చేయాలి. సేవ్. ఇప్పుడు మనకి సైడ్ నేమ్స్ కోసం ఓన్లీ ఇది మ్యాప్స్ వరకే వర్క్ అవుతుందండి, ఇండివిజువల్ ఎల్పిఎమ్స్లో ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవ్వదు. అంటే సైడ్ విలేజ్ నేమ్స్ చూపించడం. న్యూ షేప్ ఫైల్ క్రియేట్ చేస్తారు, ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ చేస్తారు. ఇది వచ్చి నాకు ప్రాజెక్ట్ అనేది డెస్క్టాప్లో ఉంది. నేను సైడ్ విలేజ్ నేమ్స్ అనుకుంటున్నా. సేవ్. టైప్ వచ్చి పాయింట్, ఇక్కడ 3 టైప్, దీన్ని రిమూవ్ చేసేసింది, ఫీల్డ్ అవసరం లేదు. టెక్స్ట్ డేటా పెడతారు, 3 టైమ్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒకటి విలేజ్ నేమ్, క్యాప్చర్లో పెట్టుకుందాం ఉంటుంది విలేజ్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చి కోడ్. ఓకే, నెక్స్ట్ కంబైన్డ్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ లేయర్ని ఎడిటింగ్ ఆన్ చేస్తారండి. ఎలా ఉన్నాయి అనేది మీకు తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ యాడ్ పాయింట్ తీసుకుంటారు. ఎక్కడ సపోజ్ ఈ ప్లేస్మెంట్లో ఎక్కడ అనుకుంటున్నారు అనుకోండి, విలేజ్ని చూపించాలంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, నేమ్ దగ్గర విలేజ్ నేమ్ ఏముంది క్యాప్చర్లో టైప్ చేసేసింది, దరివాడ. కోడ్ వచ్చేసి 1 2 3 4 5 6. కమెంట్ అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇటువైపు మీ విలేజ్ కోడ్ అనేది మీ విలేజ్ కోడ్ ఇస్తారు. నేను ఓన్లీ నార్మల్ కాబట్టి ఇలా ఒకటి ర్యాండమ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ కంటిన్యూగా ఒకే విలేజ్ ఉంటుంది కదా, ఈ ట్రై జంక్షన్ నుంచి మళ్ళీ ఈ ట్రై జంక్షన్ వరకు. సో 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చి చూడడం అనుకుందాం. కోడ్ వచ్చేసి 789321. ఇదంతా ఫిక్షనల్ కోడ్సే. సేమ్ మళ్ళీ చూడడం. కోడ్ వచ్చి 789321. అదే ఇచ్చాను అనుకుంటున్నా, మార్చచ్చు ఏమైనా తప్పు ఇచ్చినా సరే. యాట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ చెక్ చేద్దాం, కోడ్ డౌట్ ఉంది కదా, సరిపోయింది. ఫీల్డ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ కంబైన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ కోడ్ రావాలి కదా, కోడ్ డబుల్ క్లిక్ చేస్తాం. స్ట్రింగ్ కాన్కాటనేటర్, న్యూ లైన్, స్ట్రింగ్ కాన్కాటనేటర్, విలేజ్ నేమ్ అని ఇచ్చాం. సో నేమ్. ఓకే, లేయర్ సేవ్. దీని ప్రాపర్టీస్, సింగిల్ లేబుల్, ఇక్కడ కమాండ్ ఇస్తాం. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా రాయొచ్చు ఎక్స్ప్రెషన్ అనేది కమాండ్ లేయర్లో చేయకపోయినా, బట్ అదైతే నీట్గా ఉంటుంది కదా అని చేశాను అంతే. సో ఇది ఒపాసిటీ 0 చేస్తాం, సింబాలజీ. లేబుల్ వాల్యూ వచ్చి కమాండ్, ఒపాసిటీ 0. లేబుల్ టెక్స్ట్ వచ్చేసి 15 to 20. ఫాంట్ వచ్చి క్యాలిబ్రీ. మనకి ఇంగ్లీష్ ఫాంట్స్ అన్నీ క్యాలిబ్రీలో ఉంటాయండి, తెలుగు ఫాంట్స్ అన్నీ గౌతమిలో ఉంటాయి, మీకు అది ఆల్రెడీ తెలుసు. ఓకే, మొత్తం మనకి విలేజెస్ సెట్ అవుతున్నాయి. ట్రైజంక్షన్ దగ్గర కటింగ్ పాయింట్స్ చూపించేసాం, అన్ని లేయర్స్ అయిపోయాయి. ఇప్పుడు లేఅవుట్ లోడ్ చేసుకొని లేఅవుట్ని ఫైనలైజ్ చేయడమే ఉంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లేఅవుట్ని యాడ్ చేద్దాం. ప్రాజెక్ట్లో లేఅవుట్ మేనేజర్, ఎంటీ నుంచి స్పెసిఫిక్,
మీ ఎక్కడ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్కి 3 డాట్స్ ప్రెస్ చేస్తూ ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ ప్రెస్ చేస్తారు, క్రియేట్. ఓకే, నౌ మనకి ఇప్పుడు లేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా. ఇలా మీకు డిఫాల్ట్గా మ్యాప్ అనేది మ్యాక్సిమం చూపించలేదు అంటే ఇక్కడ మ్యాప్ 1 అనే లేయర్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేసాను. ఫస్ట్ డిలీట్ చేసేస్తాం. యాడ్ ఐటెంలలోంచి మ్యాప్ ఉంటుంది, లేదా ఇక్కడ డైరెక్ట్గా మ్యాప్ ఉంటుంది. మనం మ్యాప్ని యాడ్ చేద్దాం. ఇలా ఈ ఓపెన్ స్పేస్ అంతా యాడ్ చేశాను. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నా టేబుల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఏం చేస్తాం, ఈ మ్యాప్ లేయర్ని వీలున్నంత వరకు బూటంలో వేయాలన్నమాట. అంటే ఈ అన్ని లేయర్స్ కన్నా బిలోలో. సో అప్పుడు ఇవన్నీ దానిపైకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్కేల్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మ్యాప్ ఐటమ్ ప్రాపర్టీస్లో స్కేల్ ఉంటుంది. మీ విలేజ్కి ఏ స్కేల్ సెట్ అవుతుందనే దాని ప్రకారం అది కూడా 500 మల్టిపుల్స్లో ఉండాలి. ఓకే, సెట్ చేయండి. ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలి. అంటే ఇన్సైడ్ మ్యాప్ ఐటమ్స్ మూవ్ చేయాలంటే మూవ్ టూల్ ఇదనమాట. దీంతో మనకి ఎక్కడ సెట్ అవుతుందనే దాని ప్రకారం మూవ్ చేసుకుంటాం. ఓకేనా, మూవ్ అయింది కదా. మళ్ళీ కర్సర్లోకి వెళ్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి పెండింగ్ ఐటమ్స్ ఏంటి లేఅవుట్లో, ఇక్కడ మన ఓన్ విలేజ్ తాలూకా డీటెయిల్స్ని మ్యాచ్ చేయాలి. సో దాన్ని మ్యాచ్ చేయాలంటే ఇందులో మీకు ఆల్రెడీ ఇక్కడ ఏ పేరుతో ఉన్నాయో అదే పేరుతో ఉంచాను. సో శ్రీకాకుళం జిల్లా దీనిపై రైట్ క్లిక్ చేస్తారు. ఐటమ్ ప్రాపర్టీస్లో మీ జిల్లా పేరు ఇచ్చుకుంటారు. విలేజ్ నేమ్ మండలం అని ఉంది కదా, మండలం దగ్గర మీ మండలం రైట్ క్లిక్ చేసి అలా ఈ డేటా మార్చుతారు. లేకపోతే స్కేల్ అనేది పెండింగ్లో ఉంది. సో స్కేల్ పెండింగ్ ఉంది కదా, స్కేల్ బార్లోకి వెళ్తారు. స్కేల్ బార్లో మ్యాప్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో స్కేల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చే నోటిఫికేషన్ ఒకటి ఉంది కదా, మనం 13 నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాము, ఏ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా నోటిఫికేషన్ అనే లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఇందులో ఉంటుంది మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని ఇక్కడ మార్చుకుంటే సరిపోద్ది. ఇంకా ఫైనలైజ్ చేయాల్సినవి ఏమున్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి లెజెండ్, 2 స్టోన్ డేటా కదా. సో దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టోన్స్ చేసేద్దాం, లేదా లెజెండ్ అని చేసుకోవచ్చు. ఫస్ట్ స్టోన్స్ చేద్దాం. సో స్టోన్స్ కోసం ఇక్కడ మీకు HTML లేబుల్ అని ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ కొంత HTML అనేది ఉంటుంది. Ctrl A చేసి Ctrl Cతో సెలెక్ట్ చేసుకుంటారు. మీ సిస్టంలో డిఫాల్ట్గా నోట్ప్యాడ్ యాప్ వస్తుంది, అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. నోట్ప్యాడ్ ఓపెన్ చేసుకుంటాం. ఇందులో పేస్ట్ చేస్తారు కాపీ చేసిన డేటాని. పేస్ట్ చేశాక Ctrl F ప్రెస్ చేసి స్టోన్ అనే దాన్ని చెక్ చేయండి. ఫైండ్ నెక్స్ట్. ఒకవేళ మీకు అప్లో రాలేదంటే డౌన్తో చెక్ చేయండి. సో నాకు వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి స్టోన్స్ అయితే వచ్చాయి, బట్ ఇట్ కౌంట్ ఎంత అనేది తెలియాలి. దానికోసం ఏంటంటే ఓల్డ్ ప్రాజెక్ట్ అంటే మన ప్రీవియస్ ప్రాజెక్ట్లోకి వెళ్తారు. ఇప్పుడు ఈ స్టోన్స్ మనకి దీనిపై రైట్ క్లిక్ చేసి షో ఫీచర్ కౌంట్ అని చెప్తే మీకు స్టోన్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. రైట్ క్లిక్ చేస్తాం, షో ఫీచర్ కౌంట్. చూడండి, డ్రాప్ డౌన్ యారో ప్రెస్ చేస్తే అందులో కేటగరైజ్ వైజ్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు అక్కడ చెక్ చేసినట్లయితే ఏమేమి ఉన్నాయి, ట్రై జంక్షన్ ఓల్డ్ ఉంది. ఈ ట్రై జంక్షన్ ఓల్డ్ ఎన్ని అంటే అర్థం ఏంటంటే, ఓల్డ్ స్టోన్ అంటే ఆల్రెడీ ఆన్ గ్రౌండ్లో ఇంటాక్ట్ అయి ఉన్న స్టోన్స్ అని. ఆన్ గ్రౌండ్లో మీకు సపోజ్ ఒకటి స్టోన్ దొరికిందంటే ఇక్కడ ట్రై జంక్షన్ ఓల్డ్ 1 పెడతారు. లేదు డ్రోన్ ఫ్లై కోసం మీరు మాన్యువల్ ఫిక్స్ చేశారు అనుకుందాం, రీఫిక్స్ చేసినప్పటికి కూడా అది ఓల్డ్ స్టోన్ కిందే కౌంట్ వస్తుంది. ఓల్డ్ స్టోన్ కింద పెడతారు ఓల్డ్ స్టోన్ అయినప్పటికీ. సో నాకు ఓల్డ్ స్టోన్ ఒకటి దొరికింది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్లో చూస్తే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా 2 ఉన్నాయి, మొత్తం 3 స్టోన్స్ ఉన్నాయి. అంతే కదా. అలా లేదు, మీకు విలేజ్కి బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు ట్రై జంక్షన్ న్యూ వచ్చేసరికి చూడండి, ఆల్రెడీ నాకు ఓల్డ్లో 1 ఉంది. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఆటోమేటిక్గా 2 ఉంటాయి. అలానే బై జంక్షన్ ఓల్డ్ గ్రౌండ్లో ఎన్ని దొరికాయి, ఒక 3 దొరికాయి అనుకుందాం. బై జంక్షన్స్ ఇక్కడ మీకు టోటల్ స్టోన్స్ కనిపిస్తుంది 4, 2 దొరికాయి, 3 దొరికాయి కాబట్టి బై జంక్షన్ న్యూ వచ్చేసరికి 1 అవుతుంది. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్ స్టోన్స్ ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ల్యాండ్ స్టోన్స్ ఆల్రెడీ మీకు ఆన్ గ్రౌండ్లో 8 దొరికాయి అనుకుందాం.
సో ఓల్డ్ని 8 చేస్తున్నాను. న్యూ ఎన్ని ఉన్నాయి మనకి 228 ఉన్నాయి. సో గవర్నమెంట్ ల్యాండ్స్ న్యూ ఎన్ని అవుతాయి అప్పుడు 220 అవుతాయి. టోటల్ 228 ఉన్నాయి కాబట్టి. ఇలానే ఫీల్డ్ ట్రాన్సాక్షన్ ఓల్డ్ ఎన్ని దొరికాయి అక్కడ రౌండ్ పీరియడ్ చూసుకొని 61 ఉన్నాయి కదా. నాకు ఫీల్డ్ ట్రాన్సాక్షన్స్ ఒక 6 దొరికాయి అనుకుందాం. అప్పుడు న్యూ ఫీల్డ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అవుతాయి 61లో నుంచి 6 తీసేయాలి అంతేగా 55. అలాగే స్టోన్ న్యూ ఎల్పిఎమ్స్ ముందు ఓల్డ్ ఎల్పిఎమ్స్ ఉన్నాయి కదా. ఓల్డ్ ఎన్ని దొరికాయి ఒక 5 దొరికాయి అనుకుందాం. ఇప్పుడు న్యూ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా లేయర్లో ల్యాండ్ ఫస్ట్ 531 ఉన్నాయి. 531లో నుంచి 5 పోతే 526. ఐ హోప్ అంతేనా, అంతే 526 పెడతాం. టోటల్ వచ్చేసరికి ఈ అన్ని స్టోన్స్ అంటే ఓల్డ్ ప్లస్ న్యూ అన్నీ కలిపి టోటల్ గ్రాండ్ టోటల్ వేస్తామండి. ఒక 800 అనేది నేను చూపిస్తున్నాను నార్మల్గా. ఇప్పుడు దీన్ని కంట్రోల్ సి టెంప్లెట్లో మళ్ళీ కంట్రోల్ వి మరి అలా రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయచ్చు. కంట్రోల్ చేసాక ఇప్పుడు టేబుల్ అనేది అప్డేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు టేబుల్ అనేది అప్డేట్ అయిన వెంటనే ఏం చేయాలంటే మెయిన్ ప్రాజెక్ట్లోకి వస్తారు. ఈ ఫీచర్ కౌంట్ని డిజేబుల్ చేసేస్తారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఓల్డ్ స్టాండర్డ్స్లో తీసుకొస్తారు. అన్ని లేయర్స్ తాలూకా ఫీచర్ కౌంట్ అనేది డిజేబుల్ చేశాక మనం లెజెండ్ని సెట్ చేయాల్సి ఉంటుంది. సో లెజెండ్ కోసం మళ్ళీ టెంప్లెట్కి వెళ్దాం. టెంప్లెట్ ఓకే, మనం ఇప్పుడు చూసి టేబుల్ అనేది సెట్ అయిపోయింది కదా. లెజెండ్ అనేది ఇది. దీనికోసం ఏం చేస్తామంటే మన HTML లేబుల్ కింద లెజెండ్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ అప్డేట్ అవ్వాలని ప్రెస్ చేయండి ఫస్ట్ టైం. అప్డేట్ అవ్వాలనేది ప్రెస్ చేశాక ఇలా ఉంటుంది కదా లెజెండ్ అనేది. ఓకే, మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఆటో అప్డేట్ అనేది టిక్ ఉంటే అన్టిక్ చేసేసండి. మనకు అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి సెలెక్ట్ చేస్తారు, మైనస్ ప్రెస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నా ఆర్డర్ వచ్చేసరికి చెక్ చేసుకోండి. బ్రౌన్ వచ్చి ట్రై జంక్షన్ కదా, ఫస్ట్ ట్రై జంక్షన్ ఉండాలి, నెక్స్ట్ బై జంక్షన్ ఉండాలి. సో మనకు ఆ కేసు అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ లేయర్ని టాప్ ప్రియారిటీలో తీసుకెళ్తున్నాను పైకి. ఓకే, నెక్స్ట్ దీన్ని పైకి పట్టుకెళ్తాం. ఓకే, ఇప్పుడు ఆర్డర్ అనేది సరిపోయింది. ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసాం, మైనస్. సో ఇప్పుడు ఇవి కూడా మనకు అవసరం లేదు కాబట్టి హిడెన్ ప్రెస్ చేస్తున్నాను. అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది కూడా మనకు అవసరం లేదు కదా, దానికోసం కూడా హిడెన్ ప్రెస్ చేస్తే అవి కూడా డిజేబుల్ అయిపోతాయి. ఇప్పుడు వీటికి నేమ్స్ ఇవ్వాలి. సో దానిపై డబుల్ క్లిక్ చేస్తే నేమింగ్ అనేది ఓపెన్ అవుతుంది. క్యాప్సూల్లో ట్రాన్సాక్షన్ స్టోన్స్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ స్టోన్స్, నెక్స్ట్ ఫీల్డ్ ట్రాన్సాక్షన్ స్టోన్స్ ఆన్ విలేజ్ ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్ స్టోన్స్, ఫైనల్గా ల్యాండ్ బాటిల్ స్టోన్స్ ఉన్నాయి. సో ఎల్పి ఫీల్డ్ ట్రై జంక్షన్ స్టోన్స్. ఓకే, మనకి దీంతో లెజెండ్ అనేది సెట్ అయింది. సో లేదంటే మూవ్ చేయొచ్చు అప్ అండ్ డౌన్. ఇంకా మనకి ఏం మిగిలింది, ఆ డేటా అంతా అయిపోయింది. ఓకే, మొత్తంగా ప్రిలెన్స్ చూపిస్తున్నాం, స్టోన్స్ కౌంట్ చూపించి టేబుల్ చేస్తాం, లెజెండ్ అయిపోయింది, డేటా మార్చేసాం అనుకుందాం, స్కేల్ కూడా సెట్ చేస్తాం.
ఇక నార్త్ యారోని సెర్చ్ చేయమని అడుగుతుంది. నార్త్ యారో అనేది ఆప్షనల్ అండి, సెర్చ్ చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే, అది అదే డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి. చేయాలి అనుకుంటే నార్త్ యారోపై క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుని వెళ్తే మీకు సింక్ విత్ మ్యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇమేజ్ రొటేషన్లో. అక్కడ మ్యాప్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఫైనల్ అయిపోయినట్టే. ఈ మ్యాప్ లేయర్తో బ్యాక్గ్రౌండ్ కూడా ఆపేద్దాం. ఎందుకు ఆపుతున్నామంటే వేరే విషయం కాదు, ఎంబీ తగ్గుద్ది అంతే, ఫైల్ సైజ్ అనేది తగ్గుద్ది. దీన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం పీడిఎఫ్ ఫార్మాట్లోకి. ఎక్కడ అనేది అడుగుతుంది, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి సేమ్ ఫైల్ చూపిస్తుంది. నేమ్ ఇస్తారు, ఫైల్ నేమ్ ఏదైతే అది. ఇక్కడ ఆల్వేస్ ఎక్స్పోర్ట్ యాజ్ వెక్టర్స్ పెడతారు. లాస్లెస్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. సేవ్. ఓకే, దీనిపై డబల్ క్లిక్ చేస్తే మనకి మ్యాప్ ఎక్కడ సేవ్ అయిందని తెలిసిపోద్ది. బట్ మనం ఎలానో ఎక్కడ సేవ్ చేయాలనేది చూసుకుని సేవ్ చేస్తాం కదా. సో మనకి స్టోన్ మ్యాప్ అనేది రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు నా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే చెప్పే చాలా స్లోగా చెప్పాను ఎవరి పాయింట్ కవర్ చేస్తూ. ఫైనల్గా ఏంటంటే ఈ మ్యాప్ని ఇలానే చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లోనే చేయాలి అనేదంటూ అయితే లేదండి. ఎవరు ఎలానైనా చేస్తారు, బట్ మనకు అవుట్పుట్ అనేది ఒకేలా ఉండడం అనేది ముఖ్యం. అంతే తప్ప ఇదే ప్రాసెస్ లేదా ఇదే మెథడాలజీ అంటూ అయితే కాదు. ఎన్నో మెథడ్స్లో సేమ్ రిజల్ట్ని మనం అచీవ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గానే కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీ డివిజన్ ట్రైనర్స్ ఉన్నారు కదా, మాస్టర్ ట్రైనర్స్, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మాకు కాంటాక్ట్ అవుతారండి. థ్యాంక్ యూ.